హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పదులపర్తి శివ. మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను. నేటి పద్యం సందర్భం ఏంటంటే, ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత అగ్రపూజ ఎవరికి చేయాలి అని తర్జన భర్జన పడుతూ ఉన్నప్పుడు, ఎవరికో ఎందుకు సాక్షాత్తు విష్ణువంశతోటి జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకే అగ్రపూజ అగ్రతాంబూలం ఇద్దాము, అగ్రపూజ చేద్దాము అని నిర్ణయించుకున్న సందర్భంలో అందరూ కూడా, భీష్మ పితామహుడు అందరూ కూడా చాలా సంతోషపడితే, ఒక్కడు మాత్రం చాలా మాత్సర్యంతో అనరాని మాటలన్నీ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. అతడే శిశుపాలుడు. శిశుపాల దంతవక్త్రులు, రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఈ ఆరుగురు కూడా ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండేటటువంటి వైకుంఠంలో ఉండేటటువంటి ద్వారపాలకులు. వారొక నాడు సప్తఋషులు వైకుంఠానికి వస్తూ ఉంటే దారి అడ్డగించినప్పుడు, సప్తఋషులు శపించినప్పుడు శాప విమోచనాన్ని అడిగితే 7 జన్మలెత్తి విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుని తిరిగి ద్వారపాలకులుగా వెళతారో వైకుంఠానికి, 3 జన్మలెత్తి మీరిరువురు కూడా జయ విజయుల్ని చెప్తున్నారు. 3 జన్మలలో విష్ణుమూర్తితో వైరం పెట్టుకుని ఆ విష్ణువు చేతిలోనే చనిపోయి వైకుంఠానికి వెళతారో మీ ఇష్టం అంటే, మేము 7 జన్మల వరకు ఆగలేము, 3 జన్మలెత్తి స్వామివారి చేతిలో చనిపోతాం ఆయనతో శత్రుత్వం పెట్టుకుని అని ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతోటి ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క రకంగా జన్మిస్తూ వచ్చారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి శిశుపాల దంతవక్తులలో శిశుపాలుడు కూడా అనుకున్న ప్రకారంగానే జయ విజయుల్లో శిశుపాల దంతవక్తులు జయ విజయులుగా వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ జరుగుతుంటే ఆయన్ని వెన్నచోరుడని, కన్నెచోరుడని, నల్లాడని, దొంగాడని రకరకాలుగా వదిలాడు. అసలు ఈ శిశుపాలుడు చాలా వికృత రూపంగా పుడితే తల్లి చనుపాలు ఇవ్వడానికి కూడా భయపడి అసహ్యించుకునే పరిస్థితుల్లో ఒక ఋషీశ్వరుడు వచ్చి ఆమెకి చెప్తాడు, మా అబ్బాయి ఇలా ఉన్నాడు, ఈ వికృత రూపం పోవడానికి ఏదైనా మహత్యం, ఏదైనా వరం ఇవ్వండి, ఏదైనా ప్రయత్నం చెప్పండి అంటే ఆయన సంతసించి ఈ బాలుడిని ప్రతి ఒక్కరిని ఎత్తుకోమని చెప్పండి, ఎవరో ఒకరి చేతిలో ఇతను నిజస్వరూపాన్ని పొందుతాడు, అందమైనటువంటి శరీరం వస్తుంది. అయితే ఎవరి చేతుల్లో అయితే ఇతను నిజస్వరూపాన్ని పొందాడో, అందమైన శరీరం వికృత రూపం పోయిందో, అతని చేతిలోనే ఇతనికి చావు ఉంటుంది, అతని చేతిలోనే ఇతను మరణిస్తాడు అని చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఈవిడ మా అబ్బాయిని ఎత్తుకోరా అంటూ అందరినీ, వచ్చినటువంటి వారందరికీ చేతిలో పెట్టేది. బాబుని ఎత్తుకునేవారు, చంకన వేసుకునేవారు. మామూలుగా వికృత రూపం పోయేది కాదు. ఒకానొకప్పుడు అతను చూడడానికి అల్లుడైనటువంటి కృష్ణ పరమాత్మ వస్తాడు. వస్తే అప్పుడు కృష్ణుని కూడా ఎత్తుకోమంటుంది. కృష్ణుని కూడా ఎత్తుకోమంటే కృష్ణ పరమాత్మ కూడా ఎత్తుకుంటాడు. కృష్ణ పరమాత్మ ఎత్తుకుంటే తనకి నిజస్వరూపం వస్తుంది. తల్లి అడిలిపోతుంది. అయ్య బాబోయ్, కృష్ణుడి చేతిలో చావు ఉందన్నమాట, నా కొడుకు అయితే ఇక బతకడు, వేరెవ్వరి చేతిలోనైనా తనకి చావు ఉంటే తనను చంపలేరు. కారణం ఏంటంటే చేది దేశపు రాజు శిశుపాలుడు చాలా బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడు. సాధారణంగా అతనికి
దా కప్పం కట్టేటటువంటి సామంతరాజులే కానీ తను ఎదిరించేటటువంటి మహారాజే లేడు. అలాంటిది శ్రీకృష్ణుడి చేతిలో మరణం ఉంది అని తెలిసింది కదూ. వెంటనే ఆమె కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మా అబ్బాయిని మాత్రం నువ్వు ఏమీ చంపనని మాట అని మాట తీసుకుందాం అనుకుంటుంది. నీ కొడుకుని 100 తప్పులు చేసే వరకు కూడా నేనేమీ చేయను. 101వ తప్పు చేసాడా మరణిస్తాడు నా చేతిలో. నేను మాత్రం మాట ఇవ్వను. 100 తప్పులు మాత్రం కాస్తానంట. వేరెవ్వరికైనా ఇటువంటి అవకాశం ఇస్తే 100 తప్పులు చేయడం 100 సంవత్సరాల్లో అతనికి ఉన్నటువంటి జీవితంలో 100 తప్పులు చేయడం అంటే ఆలోచించి చేసేటటువంటి వాడికి అసలు ఆ 100 తప్పులు కూడా అవ్వకపోవచ్చు. 99 తప్పులు జరిగినా అతను మరణించడు. కాబట్టి అతని కాలధర్మంలోనే అతనికి ఎప్పుడైతే పరిపూర్ణ ఆయుష్మంతుడై ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టాలో అప్పుడే స్వచ్ఛంద అతనికి యథామరణమే కానీ అకాల మరణం ఉండకపోవును. కానీ శిశుపాలుడు మరణాసన్నమైన కారణం చేత కృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేస్తున్న సందర్భంలో పేలినటువంటి ప్రేలాపన, అటువంటి ప్రేలాపనలో 100 తప్పులు జరిగిపోయాయి. ఒక్కసారిగా 1, 2, 3 తప్పులు చేసుకుంటూ పోయాడు. ఎప్పుడైతే 100 తప్పులు అయిపోయాయో 101వ తరపుకి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. మామూలుగా అనుకోవచ్చు మనం 99 తప్పులే పూర్తయ్యాయి అనుకోండి శిశుపాలుడికి. అంత పెద్ద కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అంశతోటి వచ్చినటువంటి వాడు, ఎన్నో చిత్ర విచిత్రాలు చేసినటువంటి వాడు, పూతన లాంటి వాళ్ళని చంపినటువంటి వాడు. ఏమిటి శిశుపాలుడు ఇన్ని మాటలు అంటూ ఉంటే ఒక్క నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు ఏమిటి? ఉలికైనా పలుకైనా లేదేమిటి? ఒక్కసారి కూడా కోపాన్ని ప్రదర్శించలేదేమిటి? అతను బలవంతుడు కాదా, చేతకాని వాడా అనుకోవచ్చు. కానీ భగవంతుడి యొక్క దృష్టి వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకపోవచ్చును, కానీ అక్కడ తానే ఇచ్చాడు స్థితికారకుడు. తనే వరం ఇచ్చిన కారణంగా అతని దగ్గర ఆ వరానికి కట్టుబడి ఉన్నాడు అనే సంగతి మన జ్ఞానోదయం అయినట్లయితే మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వస్థతను గ్రహించగలుగుతాం, యథాస్థితిని. అప్పుడు సుదర్శన చక్రం ప్రయోగం చేస్తే ఆ సుదర్శన చక్రంతో తన శిరస్సు 2 ముక్కలుగా తెగిపోయి కింద పడిపోయింది నేల మీద. పార్థివ దేహం కిందన పడిపోయింది. అతని యొక్క ఆత్మ వెళ్ళి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. వాళ్ళు జైవిజీయుల్లో ఒకరు కదూ. అందుకని అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపడి నారదుడితో అంటాడు, హరి సాధింతు హరిగ్రసింతు హరిబ్రాణాంతంబు నొందింతుదా హరికిన్ వైరి నటంచు వీడుగడు రోసా ఎత్తుడై ఎప్పుడుందిరుగున్ భృవ్వదు నోరు వ్రీలి పడదుందేహంబుదాహంబుతో నరకబ్రాయమునొందడేగది జగన్నాథున్ ప్రవేశించను. హరి సాధింతు, హరిని నేను జయిస్తాను అంటున్నాడు. దీని తాత్పర్యం హరి సాధింతు, హరిని చంపుతానన్నాడు ఈ శిశుపాలుడు. హరిగ్రసింతు, హరిని నేను మింగేస్తాను, హరిని ఊడ్చేస్తాను అంటున్నాడు. హరి ప్రాణాంతంబు నొందింతో, హరిని యొక్క చావును కళ్ళజూస్తాను. హరి ప్రాణాంతంబు నొందించుతా హరికిన్ వైరి నటంచో, నేను కృష్ణుడికే శత్రువుని, నాకు కృష్ణుడు శత్రువు అంటూ బహిరంగంగా ప్రకటించుకున్నాడు. వైరి నటంచు వీడుబడు రోషాయత్తుడై ఎప్పుడుందిరుగున్, ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగానే ప్రేలేటటువంటి వ్యక్తి. అలాంటి శిశుపాలుడు బృవ్వదు నోరు. అలాంటి అంత గొప్ప శ్రీమన్నారాయణుడి మూర్తిని నారాయణ అనే పదప్రయోగం చేస్తే వైకుంఠానికి వెళ్ళిపోయేటటువంటి అంత గొప్ప వెళ్ళగలిగినంత గొప్ప పేరైనటువంటి నారాయణుడితోటే వైరం పెట్టుకున్నటువంటి నోరు ఎందుకు పురుగులు పట్టిపోదో, ఎందుకు పడిపోదో? వ్రీలి పడదని దేహంబు దాహంబుతో, దాహము పరితాపముతోటి వేదనతోటి అతను ఏ రకంగానైనా సరే అతను దేహం పరిమార్చదో.
నరకభ్రాయమునొందడేగతి జగన్నాథుని ప్రవేశించెనో. నరకానికి వెళ్లకుండా ఏ రకంగా ఈ విధంగా ఎలా జగన్నాథుల్లో అతని యొక్క జగన్నాథుల్లో ఐక్యమైపోయాడు, లీనమైపోయాడు అని అడుగుతున్నాడు. ధర్మరాజు అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆయన నారద యోగేంద్రుడు. కామోత్కంఠత గోపికల్ భయమునంగంశుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులన్ బ్రహ్మన్మీరలు భక్తినేమునిద చక్రం గంటె మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠుండైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర. ధాత్రికి ఈశ్వరుడు అంటే ధాత్రుని పరిపాలించేటటువంటి వాడు. ఓ ధర్మరాజా చెబుతున్నాను విను. కామోత్కంఠత గోపికల్, ఉత్కంఠభరితమైనటువంటి కామ కోరికలతోటి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుల్లో ఐక్యమైపోయారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. ఎప్పుడూ కూడా కృష్ణుడి చేతిలో నాకు మేనమామైనటువంటి ఆ కంసమామ ఎప్పుడు నా మేనల్లుడి చేతిలో కృష్ణుడి చేతిలో చనిపోతాను, కృష్ణుడి చేతిలో చనిపోతాను అనుకుంటూనే భయపడుతూనే మొత్తానికి కృష్ణుడి చేతిలోనే మరణించాడు. అంచేత కామోత్కంఠత గోపికల్ భయమునంగ్రో కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపదల్. వైరంతో ఎంతసేపు శ్రీకృష్ణుడి మీద ఎత్తి అంటే పతి అన్నట్టుగా ఢీ అంటే ఢీ అంటూ ఆయనతో శత్రుత్వం పెట్టుకుని శిశుపాల దంత్రవక్త్రాదులందరూ కూడా మరణించారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను. సంబంధులై ఆయనతో సంబంధం పెట్టుకుని యదువంశీకులందరూ కూడా ద్వారకలో ఉన్నటువంటి వారు ఉగ్రసేనుడు ఇత్యాదులందరూ కూడా తరించిపోయారు, ఆయనలో ఐక్యమైపోయారు. వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులు వృష్ణున్ ప్రేమన్మీరలు. ప్రేమతో అతి ప్రేమతో మీరు దగ్గరైపోయారు, మీరు ఆయనలో కలిసిపోయారు, మీరు ఆయనతో సమానం అయిపోయారు. ఆయనకు ఆయన మీ వాడైపోయాడు. భక్తి తత్పరతలో స్వామివారి మీద ఉన్నటువంటి నవవిధ భక్తుల్లోనూ అత్యంత భక్తితోటి నారాయణ స్మరణ చేసుకుంటూ అంటూ మేము ఆయనలో లీనమైపోయాం, మేము ఆయనతో కలిసిపోయాం, ఆయన మాతో కలిసిపోయాడు. బ్రాహ్మణ్మేరలు భక్తినేము నిధి చక్రింగంటి. ఈ విధంగానే అందరూ కూడా చక్రాయుధుడైనటువంటి చక్రధారి అయినటువంటి చక్రిని కంటి అంటే దర్శించాం. ఈ విధంగా ఆయన యొక్క స్వస్వరూపాన్ని, ఆయన యొక్క పరమాత్మతత్వాన్ని గ్రహించాం. బ్రాహ్మణ్మీరలు భక్తినేము నిధి చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠుండైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర. ఏ రకంగానైనా సరే శత్రుభావంతోటైనా, మిత్రభావంతోటైనా, ప్రేమతోటైనా, కామంతోటైనా, కోరికతోటైనా, స్నేహంతోటైనా, బంధుత్వంతోటైనా సరే ఉద్ధామధ్యాన గరిష్ఠుండైన హరిచందన్వచ్చు పరమపురుషుడైనటువంటి ఉత్తమ లోకాలకు చేరేటటువంటి ఉద్ధామధ్యాన గరిష్ఠుండైన హరిచందన్వచ్చు. అటువంటి ఆయన్ని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని, ఆ హరిని మనం చెందవచ్చు అని నారద యోగీంద్రుడు ధర్మరాజుకు చెప్తారు. నా ఈ పద్య విశ్లేషణ సందర్భము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పదుళ్ల భర్తీ.